జై గురుదేవ. జయ గురమ్మ. జై గురు సార్. ఇటువంటి గురు చేయాలి కదా. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఈ గురు రచయితకు ఫీల్కాల లక్షణాలు. ఎటువంటి దయాగలిగేనే సద్గురుమూర్తి నేడిటకు రమ్మని పిలిచేనే. ఎటువంటి దయాగలిగే పటుతారామగు జ్యోతి తటకు నారమ్మని నిటలా భాగము నందు. ఎటువంటి దయాగలిగేనే సద్గురుమూర్తి నేడిటకు రమ్మని పిలిచేనే. త్రివిధ దీక్షల నెల్లా నిచ్చి భవముల మోగొట్టి సవినయముగా 4 సాధనలు వినిపించే. ఎటువంటి దయాగలిగేనే సద్గురుమూర్తి నేడిటకు రమ్మని పిలిచేనే. ఆశాపాశమూలాను కోసివేసిన పిదప ఈశానత్రయమూలాలేశాముంచక దృంచే. ఎటువంటి దయాగలిగేనే సద్గురుమూర్తి నేడిటకు రమ్మని పిలిచేనే. అండా పిండాండ బ్రహ్మాండ భాండమూలాను నిండు వెల్తియులేని పండు వెన్నెల చూపే. ఎటువంటి దయాగలిగేనే సద్గురుమూర్తి నేడిటకు రమ్మని పిలిచేనే. చక్షుల నడుమ ప్రత్యక్షమైన ఎట్టి మోక్షాధికారిని సాక్షిగా కనుమనినే. ఎటువంటి దయాగలిగేనే సద్గురుమూర్తి నేడిటకు రమ్మని పిలిచేనే. బాధాలుడుగుటకునై ద్వాదశి షోడాసి బోధా చేసియునాదు పాదు బెకలించేను. ఎటువంటి దయాగలిగేనే సద్గురుమూర్తి నేడిటకు రమ్మని పిలిచేనే. భాగవతులా కృష్ణ యోగి రాజేంద్రుడు త్యాగి లక్ష్మణ దాస వేగ వినుమని తెలిపే. ఎటువంటి దయాగలిగేనే సద్గురుమూర్తి నేడిటకు రమ్మని పిలిచేనే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యార్యులకు జై.
అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. జై గురుదేవ్. నిన్న 2 ఉపమానాలు పెట్టారు. పరుశవేద దగ్గరికి పోయినటువంటి ఇనుము ఆ పక్కనున్న పరుశవేది ప్రభావం చేత అది కూడా బంగారమైనటువంటి ఉత్తమ లక్షణాలను ఏ విధంగా పొందుతుందో అట్లా సద్గురువు దగ్గరికి పోయినటువంటి వాడు ఆ సద్గురువు తన దగ్గరికి ఎందుకు ఆశ్రయించి వచ్చాడో గుర్తించగలుగుతాడు. కాబట్టి అతనిని ఎట్లా ఉద్ధరించాలో ఆ సద్గురువుకు తెలుసు. అట్లాగే ఆవు తన దూడ పోయి అడగాల్సిన పని లేదు. తన యొక్క దాని ఆకలిని తల్లే గుర్తించి దాని యొక్క పాలు ఇస్తారు. అందుకని అది ఏమిటి ప్రజ్ఞా విశేషం? దాని యొక్క క్షీరాన్ని ఏదైతే పాలు తాగి పెరిగింటుందో వాటికి ప్రత్యేకమైనటువంటి మిగతా జీవులు ఎట్లా అంటే ఓ జీవి పోయి ఆ జీవి ఎక్కడో పక్షులు ఇతరత్రా ఉన్నవి కొంచెం ఆహారం తీసుకొచ్చి మళ్ళీ వాటికి పెట్టాలి ఎక్కడైనా. ఈ పాలు తాగే జంతువులు ఇవన్నీ మనుషులు కానీ ఆవులు కానీ ఏమైనా కానీ వాటి పిల్లలు వాళ్ళ తల్లి రక్తంలోంచి తయారైనటువంటి పాలను తాగుతారు. అందువల్ల వాళ్ళు ఆ జీవించే వాళ్ళలో ఏమవుతుంది అంటే వాళ్ళకు ఆ జాగృతి ఏర్పడుతుంది. ఆ పాలలో ఉండేటువంటి విశిష్టత ఏర్పడుతుంది. అవి ఎక్కువ కాలం నిజానికి జీవించగలుగుతున్నటువంటివి ఏవైతే వాటి యొక్క తల్లి పాలు తాగింటాయో వాటికి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. చిన్నప్పుడు తల్లి పాలు తాగిండే వాళ్ళ మనుషులను చూడండి, అట్లాగే ఆ ఆవు దూడలైనా అంతే. ఆ తల్లిపాలు తాగిన వారికి రోగనిరోధక శక్తి అనేది ఒకటి వచ్చేసి ఉంటుంది. దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ ఈనాటి మానవులంతా ఏమవుతుంది, తల్లిపాల విశిష్టతను బోధించే జాగృతి ఎందుకు ఏర్పడుతోంది అంటే దాంట్లో గుర్తించారు రోగ నిరోధక శక్తి నువ్వు రోగ నిరోధకం కోసం అనేకమైనటువంటి ఇంజక్షన్ల మందులు వాడే వాటన్నిటికీ సంబంధించినటువంటి మందంతా దాంట్లోనే ఉంది అనేది పరిశోధన ద్వారా గుర్తించారు. కాబట్టి తల్లిపాలకు దూరం కాకూడదు. తల్లిపాలు ఖచ్చితంగా ఎంతకాలం అని ఇస్తే కొంతకాలం ఆ పిల్లాడి మీద ప్రభావం చూపుతుంది అని. దానిలో అంతర్భూతమై పిల్లవాడికి ప్రత్యేక అనారోగ్య కారణాలు ఉంటే తప్ప ఆహారంగా తల్లిపాలను వాడే నియమమే పెట్టారు. అవి తప్ప కొన్నాళ్ల పాటు అవి తప్ప ఇతరత్ర ఏ పదార్థము తీయకూడదు అని. కానీ ఈ విషయాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. భ్రాంతికి లోబడిన వారిలో అంటే శరీరాందం అనో ఇంకోటో ఏవో అట్లాంటివి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఈ గుణము లోపించినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ చెబుతున్న చాలా విశేషమైనటువంటి ఉపమానం. అది జగజ్జననిని ప్రతిపాదించే ఉపమానం. అంటే ఏకకాలంలో కామేశ్వరుడుగా కూడా గురువు ఉన్నాడు. గురువు ఏ విధంగా ఉన్నాడంటే ఆ కామధేనువు లాంటి ఆ ఆవు వల్లే కామేశ్వరుడుగా రెండుటిగా ఉన్నాడు. కామేశ్వరుడు కామితము అంటే ఏంటంటే కోరిక, ఆ కోరికను తీర్చేవాడుగా ఉన్నాడు. అంటే గురువు యందు తల్లి తండ్రి మూర్తి భవించి ఉంటారు. తల్లి తండ్రి ఇద్దరు పాత్రలు ఆ గురువులో ఉన్నాయి. అంటే ఏకకాలంలో తల్లి తండ్రి 2 పాత్రలను పోషించగలిగినటువంటి వాడు గురువు. ఒకే కాలంలోనే 2 పాత్రలను పోషిస్తున్నాడు. అటు బిడ్డకు పాలిచ్చినటువంటి లాలించి తనకి ఆకలి తెచ్చేది ఒకటేగాక ఇటు తండ్రి పాత్ర కూడా పోషింపు చేయగలిగినటువంటి పాత్రను పోషిస్తున్నాడు.
2 పాత్రల్లో శిష్యుని ఆలనాపాలన చూడగలిగినటువంటి, అంటే భౌతికంగా ఆహారము దీని దృష్టిలో కాదు, ఇక్కడ వేదాంత పద్ధతిలో శిష్యుని ఆర్తిని గుర్తించి ప్రవర్తిస్తున్నాడు, వ్యవహరిస్తున్నాడు అని. కాబట్టి శిష్యుడు ఆశ్రయించిన స్థితిని బట్టి తాను జగజ్జననిగా వ్యవహరించి ఆ తెర తొలగించడానికి కావలసినటువంటి దైవీ సంపత్తిని అందించేటటువంటి జగజ్జనని కూడా పనిచేస్తూ ఉన్నాడు. గురువు ఎట్లా పనిచేస్తున్నాడంటే ఆ తెర తొలగించడానికి, ఏ తెర? ఈ భ్రాంతి తెర తొలగించి నీ నిజరూపం తెలిపి తరింపు చేయడానికి గురువు పనిచేస్తున్నాడు. జగజ్జననిగా అందించేటువంటి దైవీ సంపత్తి. దైవీ సంపత్తి అంటే ఏమిటంటే నీకంటే వేరుగా ఏ దైవము లేడు, నీకంటే వేరుగా నిన్ను నీవు గుర్తెరిగితే, ముందు నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి అఖండ చైతన్యాన్ని గుర్తెరిగితే నీ దైవీ సంపత్తిని ఆయన నీ స్వరూపాన్ని గుర్తెరగడం ద్వారా చేపించినట్టు, తెలియజేసినట్టు. ఏకకాలంలో చిత్తశక్తి స్వాధీనపరుచుకున్నటువంటి మహిమాన్వితమైనటువంటి సద్గురుమూర్తిగా, నిజ గురుమూర్తిగా, పరమ గురువుగా, పరమేశ్వర గురువుగా వాటిని దాటించడానికి అధిగమించడానికి కూడా పరమేశ్వరుడుగా కూడా ఆ గురువే పనిచేస్తూ ఉన్నాడు. ఆ 4 స్థితులు నీకు నయపడడానికి 4 రకాలు చెప్పారు. అవి జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం, అధిగచ్చతి అనేది. జ్ఞాతగా తెలుసుకోవడం, ద్రష్టగా దాన్ని అందులో విషయాన్ని దర్శింపగలగడం, అందులోకి ప్రవేశించడం. జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం. అధిగచ్చతి అంటే దాంట్లో నుంచి అధిగమించడం. మళ్ళీ అధిగమించి ఏదైతే తెలుసుకున్నావో ఇక్కడ మొదలుపెట్టి దాన్ని తెలుసుకొని దర్శించి దాంట్లోకి ప్రవేశించి దానిని మళ్ళీ అధిగమించేటువంటి 4 స్థితులుగా ఎవరు? ఏకకాలంలో ఈ గురువే సద్గురుమూర్తిగాను, నిజ గురుమూర్తిగాను, పరమ గురువుగా, పరమేష్ఠి గురువుగా వాటిని దాటించడానికి అధిగమించడానికి కూడా పరమేశ్వరుడుగా కూడా ఆ గురువే పనిచేస్తూ ఉన్నాడు. ఆ 4 దశల్లో 4 నీకు ఏర్పడేటువంటి 4 వ్యవహారాల్లో ఎవరు దాటిస్తున్నారంటే గురువే దాటిస్తున్నాడు. కాబట్టి అర్ధనారీశ్వర తత్వమైనటువంటి పరమేశ్వరుడు శివశక్తైక రూపిణి లలితా సహస్రనామంలో చివరి నామం అంట శివశక్తైక్య రూపిణి అనేది. అలా 2 లక్షణాలు ఏకకాలంలో కలిగి ఉన్న మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడైనటువంటి పరమగురువు, పరమేష్ఠి గురువు యొక్క సన్నిధానం చేతనే నీవు అది పొందగలుగుతున్నావు అని ఏకకాలంలో లలితా సహస్రనామంలో శివశక్తైక్య రూపిణి అని చెప్పినటువంటి దాన్ని ఉదాహరణగా తీసుకొని ఇక్కడ ఈ 2 లక్షణాలు అర్ధనారీశ్వర తత్వంలో ఏ విధంగా ప్రకృతి పురుషుడు అంటే దేహధారి అయినటువంటి ఒక దేహంలోనే 2 దేహాలు అనేటివి ఉండవు. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కడు అర్థం చేసుకుంటే అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నాడు. దేహమేమో ప్రకృతిగా ఉంటే దేహాన్ని నడిపించే అధిష్టానంగా ఆత్మస్వరూపం ఉన్నది. నేనని పలుకుతున్నటువంటి దేహి పురుషుడుగా ఉన్నాడు. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడైన పరమగురువు, పరమేశ్వర గురువు యొక్క సన్నిధానం చేత నువ్వు ఆ సన్నిధానంలో ఉంటే చాలు, నిన్ను దాటించే ప్రయత్నం అంతా వాళ్ళు చేస్తారు. నువ్వు ఆ సన్నిధానంలో ఉండడమే, నువ్వు అటువంటి సన్నిధానం ఎన్నుకొని అటువంటి గురువు దగ్గరికి చేరడమే. ఇంకా ఆ గురువు పని, ఆ గురువే నిన్ను అన్నీ తానై నడిపిస్తాడు. వారు ఏమీ చెప్పక్కర్లేదు, వారి సన్నిధానంలో ఉంటే చాలట. వాళ్ళు చెబుతున్నటువంటి వినుకుంటూ నువ్వు సన్నిధానంలో ఉంటే నీలో భావాలన్నీ వచ్చేస్తాయి. అవి నీలో ఆనందాన్ని ప్రవహింపజేస్తుంది. నీ ఆనందం దివ్యానందంగా, ఆత్మానందంగా, బ్రహ్మానందంగా, సాక్షిగా, సాక్షి అతీతంగా, తుర్యానందంగా, వరుసగా ఎన్ని చెప్పారో చూడండి. అది ముందు దివ్యానందంగా అంటే
నువ్వు మనసు జీవుడిగా భావించినటువంటి దాంట్లో ద్వంద్వాలన్నీ ఉన్నాయి. ఆ ద్వంద్వాలు లేనటువంటి స్థితిలో దివ్యానందంగా ఆత్మానందంగా తాను ఆత్మస్వరూపుణ్ణి దేహ సంబంధమైనటువంటి ఆవరణలో జీవుడుగా భావించకుండా ఉంటే తానే చైతన్యవంతుడైనటువంటి ఆత్మానందంగా, అది సమిష్టిగా తీసుకుంటే బ్రహ్మానందంగా, ఏదైతే సృష్టికి కారణమైందో ఆ బ్రహ్మ తానేననేటువంటి తెలుసుకునేటువంటి బ్రహ్మానందంగా, సాక్షిగా ఈ సర్వానికి అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉంటూ, మళ్ళీ సాక్షి అతీతంగా అంటే మూడవస్థల్ని గుర్తెరుగుతున్నటువంటి తురియ స్థితిలో ఉండి, తనలోనే కలుగుతున్న ఈ మూడవస్థలకు అతీతంగా తురియ స్థానంలో తురియానందంగా ఏ పేరన్నా పెట్టుకొని ఈ ఈ ఆనంద క్షణాలు ఏ రకంగా బ్రహ్మానందం దగ్గర నుంచి ఆత్మానందం దగ్గర నుంచి అన్ని ఆనందాలు అన్నిటికీ ఒక్కటే. ఈ ఆనంద లక్షణానికి చిట్ట చివరగా ఏం పెట్టారు, ఏ పేరైనా పెట్టుకో అక్కడి వరకు. ఆ చిట్ట చివరికి ఆనందరహితంగా, అహం రహితంగా, తుర్యాతీతంగా నేను నిలబెట్టగలిగేది. చివరికి ఏం జరగాలి అంటే ఈ అన్ని రకాల ఆనందాలకి కారణమైనది తాననేది ఒకటి ఉంది అని భావించినటువంటి ఆ నిజ నేను ఏదైతే ఉందో, ఈ వ్యవహార నేనుగా కాదు, వ్యవహార నేను నుంచి నిజ నేను స్థితికి పోయినటువంటిది ఏదైతే ఉందో అదే చెందుతోంది ఈ భావన. కాబట్టి ఆ చిట్ట చివరికి ఏం కావాలి, ఆ ఆనందరహితంగా, అహం రహితంగా, నేను లేనటువంటి స్థితిలోకి ఆనందము దుఃఖము రెండు లేవు ఇంకక్కడ. ఆ స్థితికి పోయిన తర్వాత, తుర్యాతీత స్థానానికి పోయిన తర్వాత ఆనందము దుఃఖం భావించేవాడే లేడు. భావించేవాడు తానుండేసేపే భావించేది. కాబట్టి చిట్ట చివరికి ఆనందరహితంగా, అహం రహితంగా, అహం రహితం అంటే నేను లేని స్థితి, తుర్యాతీతంగా, తుర్య స్థానంలో ఉండి సాక్షిగా చూసి సర్వమును గుర్తెరుగుతున్న స్థితి కూడా లేకుండా, గుర్తు కూడా రహితమైనటువంటి స్థితి, తుర్యాతీత స్థానంగా నేను నిలబెట్టగలిగేది అదే సాన్నిధ్య బలం. అట్టి సాన్నిధ్య బలమునకే మౌన వ్యాఖ్య అని పేరు. అట్టి సాన్నిధ్య బలానికి మౌన వ్యాఖ్య అని పేరు. దక్షిణామూర్తి దగ్గర సనక సనందనాథులు ఆయన మర్రి వృక్షం మీద కూర్చోంటే ఆ చెట్టు కింద అక్కడ పోయి చుట్టూ చేరితే కేవలం చిన్ముద్ర ద్వారా, మౌనం వ్యాఖ్య ద్వారానే ఈ లేని జగత్తు గురించి, లేని దాని గురించి బోధించి వాళ్ళని కడతీర్చినటువంటి భావాన్ని అందులో చూపించారు. ఆ సాన్నిధ్య బలంతో కేవలం వాళ్ళేం మాట్లాడలే, వీళ్ళు అడగలే, ఆయన ఏంలే. ఆయన కేవలం ఊరికే చిన్ముద్ర చేత మనసులో కలిగేటువంటి భావాల, మనసులో ఏవైతే కలుగుతున్నాయో ఆ కలిగినటువంటి దానిని కేవలం మౌన వ్యాఖ్య ద్వారానే వాళ్ళకి తెలిసేటట్టుగా చేశాడు. అంతే, వాళ్ళు మౌన వ్యాఖ్యతోనే గుర్తెరిగారు భావాన్ని. అందువల్ల వారేమి బోధించకుండానే వారి సాన్నిధ్య బలంలో కూడుకున్నటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి వృద్ధా శిష్య అనే ప్రయోగంతో దక్షిణామూర్తి సూత్రం సాన్నిధ్య బలం చేతనే నిర్ణయమైనట్టి పరమును సూచిస్తోంది. ఇక్కడ దక్షిణామూర్తి సూత్రాన్ని కూడా చెప్పారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వివాహం వర్షిష్టాంతేవ సద్భూషిగనై రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం శ్రీ దక్షిణామూర్తయే నమః అనేదేమో దక్షిణామూర్తి సూత్రం. ఇటువంటి సాన్నిధ్య బలం చేతనే నిన్ను దాటించగల సమర్థుడైనటువంటి పరమగురువు, నిజ గురువును ఎవరైతే ఉన్నారో అటువంటి మహానుభావుని ఆశ్రయించేత సకల కర్మలను, సర్వ సంస్కారములను, బహుబంధములను, మాయను, భ్రాంతిని, భ్రమలను ఇత్యాది ఎన్నో అనాత్మ విశేషాలన్నింటినీ కూడా దాటగలిగే సామర్థ్యమును ఇచ్చేది వారి సాన్నిధ్య బలం. గురువు దగ్గరికి పోయిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే ఇక మొత్తం అంతా జరిగిండేది ఇక్కడ చెబుతున్నారు.
అటువంటి మహానుభావుని ఆశ్రయించడం చేత నీ సకల కర్మలని, ఈ కర్మ నువ్వు చేస్తున్నా నేను చేస్తున్నాననే భావన ముందు నీ నిజ రూపాన్ని గుర్తెరిగింపజేస్తే నీ అసలైనటువంటి స్థితి ఏది నీలో గుర్తెరిగే సర్వం నువ్వు గుర్తెరుగుతున్న అధిష్టానంగా ఉన్నది. అదే నీ చేత చేయిస్తుంది. ఏ కర్మ చేసినా ఆ కర్మను చేయిస్తున్నది ఒకటి ఉంది. తనంతకు తానుగా చేయి కాలు పోయి ఏదైనా పని చేస్తుందో లేదు, నిర్ణయాత్మక శక్తి కలిగినటువంటి అధిష్టానం చేయిస్తుంది. కాబట్టి నీ సకల కర్మలని, నీ సర్వ సంస్కారములను, అంతకుముందు నువ్వు అనేక జన్మలలో చేసుకుంటూ వచ్చి కొన్ని సంస్కారాలను పొంది ఉన్నావు. వాటి ఫలితంగా మళ్ళీ ఇక్కడ జన్మెత్తి ఇక్కడ వ్యవహారం చేస్తూ ఉన్నావు. ఆ సంస్కారాలను ఇక్కడ ఏర్పడినటువంటి భవబంధాలు, ఇక్కడ భవబంధం అంటే భవం అంటే ఇక్కడ జన్మించడం, జన్మించిన తర్వాత ఏర్పడినటువంటి నీ శరీర బంధాలు, తర్వాత ఏదైతే మాయగా నువ్వు ఉన్నదిగా భావిస్తూ అన్నిటినీ భ్రాంతి చెందుతున్నావో ఆ భ్రాంతిని, భ్రమలను ఇత్యాది ఎన్నో అనాత్మ విశేషాలన్నీ. ఇవన్నీ ఏమిటి విశేషాలు? ఈ భ్రాంతి, భ్రమ, మాయ, భవబంధము, సర్వ సంస్కారాలు, కర్మలు, ఇవన్నీ ఏమి అంటే ఇవన్నీ అనాత్మ విశేషాలే. ఈ అనాత్మ విశేషాలన్నిటి దాటగలిగేటటువంటి, అనాత్మ విశేషాలు దాటి ఈ అనాత్మగా ఉన్నటువంటి జడ ప్రపంచంలో జరుగుతున్న వ్యవహారం కాదు, చైతన్యవంతమైంది ఒకటి ఉంది, సర్వవ్యాప్తమైంది, అది అంతటా ఉన్నది, అంతటా నిండి ఉన్నటువంటి ఆ సర్వవ్యాప్త చైతన్యాన్ని గురించి తెలుసుకొని నువ్వు దాన్ని దాటగలిగేటువంటి, ఈ రకమైనటువంటి భ్రాంతులతో కూడినటువంటి అనాత్మ విశేషాలన్నిటినీ దాటగలిగేటట్లు, నువ్వు ఆత్మస్వరూపినిగా తెలియబడేటట్టు ఆ సామర్థ్యం ఎవరిస్తున్నారు? ఈ కర్మల నుంచి నిన్ను, ఈ బంధాల నుంచి ముక్తి కలిగిస్తున్నది అంటే అటువంటి మహానుభావుడైనటువంటి పరమగురు అయినటువంటి వారే నీకు ఇది చేయగలరు. కాబట్టి నిన్ను దాటింపు చేయగల శక్తి వారికే ఉంది. కాబట్టి ఈ రెండు ఉపమానాలుగా, ఒక్కటేమో కామధేనువు యొక్క క్షీరవర్షము, ఒకటేమో కామధేనువు కదా తన బిడ్డకు అడగకుండానే పాలిచ్చి క్షీరవర్షం కురిపించినట్టు మాతృస్వరూపంగా చెప్పారు. రెండోదేమో సంకల్ప సిద్ధి, రెండోదేమో పరశువేది యొక్క సాన్నిధ్య ప్రభావం చేత ఏర్పడినటువంటి సువర్ణం. ఆ సాన్నిధ్యం చేత ఆ ఇనుము కూడా బంగారంగా మారిపోయినట్టు, ఈ పోయిండే శిష్యుడు ఎక్కడికి పోయినాడో, ఎవరి సాన్నిధ్యం లేకపోయినాడో ఆ సాన్నిధ్య ప్రభావం చేత అంతకుముందు తాను అజ్ఞానిగా ఉన్నా, అంతకుముందు బంధాలతో కూడుకొని ఉన్నా, అంతకుముందు సంస్కారహితంగా ఉన్న అనేక కర్మల చేత అంతకుముందు ఏ భ్రాంతితో అయితే ఉన్నాడో దాన్ని అంతటినీ వదిలించగలిగినటువంటి సాన్నిధ్య బలం ఏర్పడింది. ఇప్పుడు ఈ రెండో ఉపమానాల చేత సాన్నిధ్య బలం చేత చెప్పారు. ఇది ఒకటేమో కామధేనువు యొక్క క్షీరవర్షం మాతృస్వరూపము సంకల్ప సిద్ధి, రెండవదేమో పరశువేది యొక్క ప్రభావం చేత ఏర్పడినటువంటి బంగారంగా. ఈ రెండు ఉపమానాలను అందిస్తూ అర్ధనారీశ్వర తత్వంగా పరమేశ్వరుల స్వరూపమై శివైక్య రూపిణిగా త్రిపుర సుందరి హరుల ఐక్యత సిద్ధిని పొందేటువంటి పరమగురు స్వరూపాన్ని, పరశివ స్వరూపాన్ని నిర్ణయాన్ని చేస్తూ ఈ విశేషమైన కందార్థం సూచిస్తోంది. అటువంటి గురుకరణని పొందే ఆశ్రయాన్ని పొందాలనుకునేటువంటి ఆశీస్సులు అందిస్తూ ఆ కందార్థం గడిచింది. ఇక ఈ 8, 9, 10 పద్యంలో వివరణ అంతా అయిపోయింది. 11వ పద్యం 11వ కందార్థం చదువున్నా. అప్పకవి ఆధ్యాంధ్రములొప్పగుమాఘాది కావ్యముగి జది వికృతిల్ తప్పని కవులకు సమముగా తప్పులు లేకుండా జప్ప తరమౌనా కృతిని ఊహను చేస్తే మరి నీ కృతిని గొప్ప పక్షులతోటి కొదువా పక్షులు సాటే కుప్పార వీధిని కూడ్యాడేటందుకు తరమౌనా కృతిని ఊహను చేస్తే మరి నీ కృతిని.
జై గురు. జై. కందార్థములు అనే ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో రాశారు. కందార్థ దరువులు అన్నారు దీనిని. ఎందుకన్నారు అంటే ఆయన దరువులతో కూడి చెప్పేటువంటి భాగవత పారాయణం చేసేవాడు. ఊర్లలో వీధుల్లో చేసేవాళ్ళు. వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వారే ఈయన భాగవత కృష్ణదేశికేంద్రుడు. అయితే కందంలో ఉన్నటువంటి లక్షణాలతో కొంత దూరం వరకు కందపద్యము, ఆ తర్వాత దానికి దరువును చేరిస్తే కందార్థములు అనేటువంటి ప్రక్రియ ఎక్కువ ఈయన ద్వారానే ప్రాచుర్యం పొందింది. తర్వాత అనేక మంది రాశారు కందార్థాలు. వెంకటేశ్వర అవధూత రాశారు. తర్వాత ఇటీవల మనం పెద్ద కందార్థాలని నారసింహ యోగీంద్రులు రాశారు. దానిలాంటివి చదివాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈయన మన కృష్ణదేశికేంద్రుల వారు ఏమంటున్నారంటే, అప్పకవీయము మొదలగు ఆంధ్ర గ్రంథములను మాఘాది సంస్కృత కావ్యములను చదివి తప్పులు లేకుండా కృతి అనొచ్చునట్టి కవులకు సమముగా కృతి చెప్పుటకు నా తరం కాదు అని చెప్తున్నాడు. అప్పకవీయము అనే మాట ఎందుకన్నాడంటే, ఆయన అప్పకవీయం అనే గ్రంథం తెలుగు వ్యాకరణంతో సహా తెలుగు ఛందస్సునంతటినీ కూడా పరిష్కరించినటువంటి పూర్వపు గ్రంథాలలో ముఖ్యమైనది అప్పకవీయము, సులక్షణ సారము, ఇవన్నీ. అట్లా అప్పకవీయం మొదలైనటువంటి ఆంధ్ర గ్రంథాలు చదివి అందులో ఉన్నటువంటి దాన్ని అంతటినీ నేనేమి ఉపోసన పట్టలేదు. మాఘాది సంస్కృత కావ్యములను చదివి తప్పులు లేకుండా కృతి అనొచ్చినట్టి కవులకు. మాఘాది సంస్కృత కావ్యములు అంటే ముఖ్యంగా సంస్కృత వ్యాకరణంలోను ఛందస్సులోను అద్భుతమైనటువంటి గ్రంథంగా పేర్కొనబడేది మాఘపురాణం. ఆ మాఘపురాణంలో రాసినటువంటి సంస్కృత కావ్యాలు, వాటిలో ఉన్నటువంటి అంత లోతుగా నేను కృతి చెప్పుటకు నా తరం కాదు అని చెప్పాడు. అంటే సంస్కృత పండిత్యం కలిగినటువంటి గ్రంథాల్లో కానీ, ఇక్కడ తెలుగు కవిత్వంగా చెప్పబడినటువంటి దాంట్లో కానీ నేను నా తరం కాదు, అయినా ఆలోచించి భావము యుక్తికి లోపం లేకుండా కృతి చేయవచ్చినాను. అంటే నేను ఆలోచన చేసి ఏం చెప్పాను అంటే, వాటి అంత లోతుగా నేను గొప్ప ఇది లేకపోయినప్పటికీ మామూలు భాషలో మామూలు పదాలతో వెలువరించినటువంటి గ్రంథం అయినా సరే భావము యుక్తికి కానీ భావానికి కానీ లోపం లేకుండా చేశాను. ఎట్లనగా, ఆకాశమునందు తిరుగాడే పక్షులు చకోర పక్షులు గొప్పవి, ఊర పిచ్చుకలు చిన్నవి అనే నిర్ణయం వ్యక్తిగతంగా ఉన్నను, ఆకాశం ఏకమే కనుక అందు తిరుగాడే పక్షులు గొప్పవి చిన్నవి అన్నీ సమానమే అని భావము చెప్తారంటే. ఆకాశం చాలా గొప్పగా ఉంటే ఎత్తుగా చకోర పక్షులు అనేటివి చాలా ఎత్తుగా పోతాయి. మామూలు పిచ్చుకలు ఊర్లలో తిరుగుతుంటాయి, ఇళ్లలోనూ ఇంట్లో చుట్టూరా. కానీ తిరుగుతున్నది ఎక్కడ తిరుగుతున్నాయి? అవి శూన్యంగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలోనే తిరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎంత దూరం ఎంతన్నా తిరగని అంత ఆకాశం కిందే లెక్క. కాబట్టి ఆకాశం ఏకమే కాబట్టి అని తిరుగాడే పక్షులు గొప్పవి చిన్నవి అనేటువంటి లేకుండా అన్ని సమానమైన భావంతో చెప్పాడు. కాబట్టి అప్పకవీయాంధ్రము లొప్పగు మాఘాది కావ్యమేగి చదివి కృతిని తప్పని కవులకు సమూహ తప్పులు లేకుండా చెప్ప తరమౌన ఈ కృతిని ఊహను చేస్తే మరి నేను ఈ కృతిని అని ఈ గొప్ప పక్షులతోటి కొదువ పక్షులు సాటే కుప్పార వీధి కూటి ఆడేటందుకు తరమౌన కృతిని ఊహన చేస్తే మరి నేను ఈ కృతిని అని పదవిభజన చేశాడు. అందులో ఏ గ్రంథంలోనూ కూడా సుకవి ప్రశంస కుకవి నింద అనేటువంటి లక్షణాలను సభా విజ్ఞాపనలో ఉంటుంది. అర్థం ఏమిటంటే, ఏ మహనీయులైతే బ్రహ్మ విద్యా గరిమని పెంచినటువంటి కావ్యములు రచించినటువంటి మహనీయులు ఉన్నారో అటువంటి వారిని ప్రశంసిస్తూనే గొప్పగా గ్రంథాలు రాసినటువంటి వారిని, ఎవరైతే అవైదికమైనటువంటి నింద్యమైనటువంటి దేహాత్మ భావనతో చేసే విమర్శలు ఉంటాయో వాటినేమో కుక్క నింద
అనేటువంటి పద్ధతిలో ఖండించి సుకవి ప్రశంస అంటారు. గొప్ప కవిని ప్రశంసించడం, కుకవి నింద అంటే ఎవరైతే అటువంటి కుకవులు ఉంటారో దీన్ని విమర్శించేటువంటి దేహాత్మ భావంతో చేసేటువంటి భావనతో ఆలోచించే వాళ్ళకి, ఈ భావనలోని సారాన్ని గుర్తెరగలిగినటువంటి వాళ్ళైతే విషయంలోని సారాన్ని గుర్తెరగలుగుతారు. అంతే తప్ప రచించిన మార్గంలోనో లేకపోతే కవిత ఉండే పద్ధతిలోనో ఉండేది కాదు. దానికే దీనికే దాంట్లో ఉన్నటువంటి దేహాత్మభావంతో చేసే విమర్శలు ఉంటాయి. వాటిని కుకవి నింద అనేటువంటి పద్ధతిలో ఖండించి మానవలోక కళ్యాణానికి మాత్రమే ఉపయోగపడేటువంటి వాటిని కుకవి ప్రశంసలుగా మానవునిలో గుణధర్మాలను ప్రేరేపించి మాలిన్యాన్ని ప్రేరేపించి హాన్ని బలపరిచే వాటిని సుకవి నిందగా, ప్రతి గంధారంభంలో కూడా దేవతాస్తుతి గురుస్తుతితో సమానమైనటువంటి ఈ రకమైన సుకవి ప్రపంచ కుకవి నింద అనే లక్షణాలను పెద్దలు పాటించారు. ఇంతకుముందు వాళ్ళంతా ఆయా గ్రంథంలోనే గ్రంథం మొదలయ్యేటప్పుడు చేశారు. అందువల్ల ఆ ముందు మాటలు రాసే వాళ్ళు ఇద్దరు ముగ్గురికి ఎవరికైనా పంపితే వాళ్ళు ఆ గ్రంథాన్ని పరిశీలించి, ఈ గ్రంథాన్ని పరిశీలించాను, ఇందులో ఈ విధమైన ఉన్నాయి, ఇందులో ఈ విధమైన ఉన్నాయి, ఇందులో తప్పులు ఏమైనా ఉంటే కొన్ని చోట్ల ఈ విధంగా తప్పులు వచ్చాయి, దొరికినాయి అనేది కూడా ముందు మాటల్లో దాన్ని రాస్తున్న వాళ్ళు ప్రశంసిస్తుంటారు. కొంతమంది ఇది బాగలేదు అనేటువంటి, ఏం బాగలేదో వాళ్ళ పద్ధతిలో వీళ్ళ భావం ఏముందో దాని పద్ధతిలో ఆలోచించితే వాళ్ళు పర్వాలేదు, లేకుండా వేరే పద్ధతిలో వచ్చినటువంటి ఉన్నాయి. అట్లుంది అనుకో, శరీర ధర్మాలతో బట్టి ఆలోచించినట్టు నింద చేసేవాళ్ళు. ఆ నింద చేసిన ఆయన దాని యొక్క అంతరార్థాన్ని గుర్తించి గ్రహించి చెప్పినటువంటి స్థితిలోకి రాలేదు అని అర్థం. కాబట్టి కృష్ణదేశిక ప్రభువులు కూడా ఇక్కడ నుంచి రాబో పద్యాల్లో ఆనాటి కాలంలో వారంతకుముందు ఉన్నటువంటి కాలంలో మహానుభావులను ప్రస్తుతిస్తూ ఆ కాలంలో ఉన్నటువంటి నింద్యమైన సంస్కృతిని నిరసిస్తూ ఆ కాలంలో ఏవైతే ఉన్నాయో, ఆయన ఈ గ్రంథం రాసి 150 ఏళ్ళు దాటిపోయింది. గ్రంథం రాసి కాదు, రాసి అంటే ఇంకా 178 ఏళ్ళు ఏమైంది, పరమపదించి 150 ఏళ్ళు అయింది. 50 సంవత్సరాల క్రితం అయింది నూరేండ్ల కార్యక్రమం చేశారు. 100వ సంవత్సరం వార్షికారాధన చనిపోయిండేటువంటిది. నాయన హాజరైనాడు దానికి. అప్పటి ఫోటో ఉంది 50 ఏళ్ల కిందటిది. 100 ఏళ్ల కృష్ణదేశకుల కార్యక్రమం సికింద్రాబాద్ జరిగితే పోయినారు, నేను ఇంకా చదువుకునే రోజుల్లో. కాబట్టి ఆ భాగవత కృష్ణదేశ కేంద్రులు ఆనాటి కాలంలో అప్పటికి సరిపోయే విధంగా ఆ కాలంలో మహానుభావులను ప్రస్తుతిస్తూ ఆ కాలంలో ఉన్నటువంటి నింద్యమైన సంస్కృతిని, నిందాకృతులతో కూడినటువంటి సంస్కృతిని నిరసిస్తూ ఈ కందార్థాల్లో నేను అప్పకవీంద్రము, ఆంధ్రులకెల్లా తలమానికమైనటువంటి అపక్రమేంద్రం అనేటువంటి తెలుగు భాషకు సంబంధించిన ఉత్తమమైన గ్రంథరాజం. ఎవరైనా తెలుగు సంబంధించినటువంటి ఛందో పద్ధతుల్ని, యతిగణ ప్రాసల్ని, తర్వాత ఆ రీతులు తెలుసుకోవాలంటే ఏ వృత్తములు ఎట్లావు, జాతులు ఎట్లావు, ఉపజాతులు ఎట్లాగు అనే పద్యాలు రాయాలంటే దానికి సంబంధించినటువంటి ఆ గ్రంథం చదవాలి. అది చదివితే దాంట్లో లక్షణాలన్నీ పొందుపరిచారు, ఉత్తమ లక్షణాలన్నీ. అటువంటి గ్రంథరాజమును కానీ ఈ కవులు అందరూ కూడా అప్పకవి అని తెలిసినటువంటి వారికి భాషా ప్రయోగం మీద పట్టుంటుంది. కాబట్టి సంస్కృతంలో దాత్వరము, అన్వయ వ్యతిరేకాలకు వ్యాకరణము, ఛందోబద్ధమైన ప్రయోగం ఎలా తెలిసి ఉండాలో అట్లనే తెలుగులో కూడా అప్పకవి అని తెలిసి ఉండాలి కవులకు అనేటువంటి నియమం ఉంది. అప్పకవ్యం అనేది అంత లోతుగా పోలేరు. కాబట్టి ఈ కాలంలో ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు మాకు పద్యం నేర్పుతున్నటువంటి గురువు అంత లోతుగా వాటిని లేకపోయినా వాటి వ్యాకరణ సూత్రాలన్నిటి తెలుగులోనే మామూలుగా, అదేమో పద్య రూపంలో ఉంది. అక్కడ పద్య రూపంలో నేర్చుకుంటేనేమో నోటికి ఏ సందర్భాల్లో ఏ పదం ఎందుకు వాడారు అనే దాన్ని సులభంగా గ్రహించగలిగినటువంటి
శక్తి వస్తుంది. అట్లా కాకుండా ఏంటంటే ఇప్పుడోళ్ళు ఇంకా అంత లోతులు లేకపోలేరని చెప్పి పద్య లక్షణాలు, ఎదిగిన ప్రాసలు ఏ విధంగా దాన్ని ముగించాలి, మొదలుపెట్టాలి, ఈ లక్షణాలన్నిటితోనూ నేర్పుతున్నారనుకోండి ఈ కాలంలో. కాబట్టి మాగాది కావ్యములు అనగా మాఘ పురాణం, మార్కండేయ పురాణం, కార్తీక పురాణం లాంటి శివ పురాణం లాంటి ఇత్యాది పురాణ గ్రంథాలు చదువుకునేటువంటివి ఎందుకు చదివారు అవన్నీను? వాటిలో ఉన్న లక్షణాలు ఏమిటి అని అంటే, ఆ రోజుల్లో సంస్కృత వ్యాకరణం అంతటినీ ఇమిడించగలిగినటువంటి శక్తి ఆ గ్రంథాల్లో అందులో వాడినటువంటి కవిత్వంలో ఉంది. ఈ రకంగా లోకులకెల్లా వార్తికార్థంగా ప్రజలకెల్లా అందుబాటులో ఉండేటువంటి పౌరాణిక గ్రంథాలు కానీ, అష్టాదశ పురాణాలు కానీ, పురాణ ప్రశంసను సంబంధించినటువంటి లక్షణాలను కూడా తెలిసి ఉండాలి. కాబట్టి కవులెల్లా అనేటువంటిది సాంప్రదాయక లక్షణం కాబట్టి వాటి అంశాలను సృష్టిస్తూ మాగాది కావ్యం ఎరిగి చదివి కృతిని తప్పని కవులకు సమముగా తప్పులు లేకుండా చెప్పతరమీ కృతిని. కాబట్టి అటువంటి గొప్ప పుస్తకాలు నేను చదవకపోయినప్పటికీ ఆయన చెప్తున్నది ఏమిటంటే, అటువంటి గొప్ప గ్రంథాలు చదివి వాటి లక్షణాల ప్రకారం చేయనప్పటికీ నేను ఏ సాంప్రదాయక లక్షణాలతో కూడినటువంటి భావం కానీ ఏది చెడకుండా దాని యొక్క అంతరార్థం ఎరిగినటువంటి స్థితిలో తప్పులు లేకుండా చెప్పినాను. అట్లా చెప్పుకోవడం తరం. అట్లా చెప్పాలంటే తరం కాదు, అవి చెప్పినట్టు చెప్పాలంటే అప్పకవ్యం లాంటిది, మాఘపురాణం లాంటిది చెప్పినట్టు చెప్పాలంటే కష్టం. అవి సంస్కృత లాక్షణికులు రాశారు, ఇవి ఆంధ్రంలో లాక్షణికులు రాశారు. కాబట్టి ఎవరికైనా అట్లా చెప్పాలంటే తరం అవుతుందా? ఆ విధంగా తరమౌనాకృతిని అని వారి పదమే వారి వలే చెప్పడం ఎవరి వలన అవుతుందే? వారందరూ మహానుభావులు. వారి యొక్క దివ్య ప్రభావం చేత, విద్యాగరిమ చేత, వారి యొక్క విశేషమైనటువంటి ప్రతిభా లక్షణము అందరికీ ఉంటుందే అనేటువంటి శృతి చేస్తూనే తరమౌనాకృతిని అనేటువంటి శేషార్థంలో కూడా దీన్ని ప్రయోగించారు. ఏంటంటే తప్పులు చేయకుండా చెప్పేటువంటి తరం అవుతుందా ఏదైనా కృతి చేయాలంటే? ఊహను చేస్తే ఇక్కడ రెండు శ్లేషార్థాలు, పరమౌనాకృతిని అనేది ఒకటి, తప్పులు లేకుండా చెప్ప తరమౌనాకృతిని, ఊహను చేస్తే మరి నేను ఈ కృతిని నేను ఊహించిన అని రెండు శ్లేషార్థ ప్రయోగాలు చేశారు ఇందులో. అంటే మౌనకృతిని ఎవరైనా చెప్పాలంటే ఎవరి వల్ల అయినా అవుతుందే? కారణం ఏమిటంటే బయలు నిశ్శబ్ద బ్రహ్మం కాబట్టి మౌనకృతి. కృతి ఎటువంటిది? ఇదంతా ఏమిటి? గ్రంథం అంతా వివరించినటువంటిదంతా ఆ మౌనకృతిలోని సారమే కదా. ఆఖరుగా ఏం కావాలి? మాటే లేకుండా అయిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి అచలం గురించి చెప్పాలి. ఈ కృతిలో చెప్పాలి. కృతి ఏమేం మాటలతో కూడినటువంటి కృతి. మౌనకృతి ఎవరైనా చెప్పాలంటే ఎవరి వల్ల అయినా అవుతుందా? కారణం ఏమిటంటే బయలు నిశ్శబ్ద బ్రహ్మం కదా. శబ్దమే లేని దాని గురించి శబ్దాలతో ఎలా చెప్పే వీలవుతుంది? అలాగే శబ్ద పరిధి వరకే ఉన్నటువంటి విశ్లేషణలు, వ్యాఖ్యానములు శబ్దం అవతల ఉన్న స్థితిని గుర్తించి చెప్పడానికి ఊహ చేయవలసిందే కదా అనే అర్థాన్ని కూడా స్ఫురింపజేశారు. ఊహ చేయాలి కదా. ఎవరు ఊహ చేస్తారు? జీవులందరూ కూడా గాఢ నిద్రావస్థలో మౌనంగానే ఉన్నట్టు తోస్తుంది. గాఢ నిద్రావస్థలో మౌనంగా ఉండొచ్చు, కానీ వ్యవహారిక స్థితిలో ఉన్నటువంటి ఇది లేనటువంటి, తాను లేనటువంటి బ్రహ్మమును గుర్తెరిగేది కదా. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైనా ముందు మాట రాసేకి దీని గురించి చెప్పండి అని ఇచ్చారనుకో, వాళ్ళు కృతి యొక్క అర్థము లేకపోతే అందులో వాడినటువంటి పదప్రయోగాలు, ఆ కవిత్వం ఎలా ఉందో ఇట్లాంటివి చెప్పగలరు. కానీ అవతల ఉన్నటువంటి శబ్దం, అవతల ఉన్నటువంటి స్థితిని కనుక్కోవడం అనేది కొంచెం కష్టం. మన మారెప్పు గారు రాసినటువంటి బుక్ మీరంతా పరిశీలించారో లేదో, సంజ్ఞా పరిచ్ఛేద రాహిత్యము అనే గ్రంథం రాశారు కదా. అందరికీ ఇచ్చాము, కొందరికి. ఆ మిగిలినవి కూడా ఇక్కడే పెట్టిపోయినట్టు, ఎవరికైనా కావాలంటే ఇవ్వండి అని ముద్రించే దానికి
వాళ్ళ శిష్యులు ఎవరో వేసుకొని ముద్రింపు చేశారు. దాంట్లో ముందు మాట ప్రొఫెసర్లు రాశారు. వాళ్ళ కొడుకు కూడా అసోసియేట్ ప్రొఫెసరే కాలేజీలో. అట్లా వేరే కాలేజీలోనే కొందరు తెలిసిన వాళ్ళతో రాయించారు ముందు మాట. ఆ ముందు మాట రాసిన ఆయన ఏం రాశాడంటే, ఆ బుక్లో ఉపయోగించినటువంటి పదాలు అద్భుతమైనటువంటి ఆ పద విన్యాసం అంతా రాశారు, కానీ ఇందులోని అంతర్గత భావం నాకు సరిగా అర్థం కాలేదు, చాలా లోతులో ఉంది. వేదాంతానికి సంబంధించినటువంటి అంతర్గత భావం ఇందులో ఉంది అనే మాట కూడా రాశాడు. అంత లోతులు లేక మేము వివరించగలిగిండేది లేదు. బుక్ అయితే చాలా జ్ఞానంతో కూడుకొని ఉన్నది అని ముందు మాట రాశాడు. కాబట్టి అంత రాయమంటే అంత లోతులు లేకి ఆ భావం గుర్తిరిగినటువంటి వారైతే ఆ ముందు మాట రాసినటువంటి వారు ఈ వేదాంత గ్రంథ పరిశీలన కలిగినటువంటి వారేంటి రాసింది. లేకపోతే మిగిలిన మాత్రమే కనుక్కోగలరు తప్ప అందులో ఏముంది, ఏం భావం రాశారు అనేది కష్టం. కాబట్టి గాఢ నిద్రావస్థ గురించి చెప్పమంటే గాఢ నిద్రా కాలంలో చెప్పే అవకాశమే లేదు. గాఢంగా నిద్రపోతున్నాడు, నిద్రపోతున్నటువంటి వాడు నిద్రపోతున్నటువంటి స్థితిని చెప్పాలి అంటే మేలుకొనే చెప్పాల్సిందే. నిద్రపోతూ ఉండగా చెప్పగలడా? చెప్పే అవకాశమే లేదు. నిద్రాకాలంలో చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఇంద్రియ వ్యవహారం లేదు కాబట్టి, ఇంద్రియాలన్నీ పనిచేయట్లేదు. నిద్రావస్థలో మనసు చైతన్యం ఉపసంహరించింది, శరీరము ఏ వ్యవహారం లేకుండా ఊరికే ఉంది. సోహం ఒకటి జరుగుతోంది, గాలి పోవడము రావడం. కాబట్టి ఇంద్రియ వ్యవహారం లేదు కాబట్టి, పోనీ మేల్కొన్న తర్వాత చెప్పవయ్యా అంటే మేల్కొన్న తర్వాత చెప్పడానికి ఆ వ్యవస్థ లేదు, ఆ స్థితి లేదు. కాబట్టి ఆ స్థితి ఇట్లుంది, ఇట్లున్నది, ఇట్లా నిద్రపోయినా ఇట్లా జరిగింది అని చెప్పడానికి కూడా ఆ వ్యవస్థ గురించి, ఆ స్థితిని గురించి వర్ణించడానికి లేదు. ఏమని వర్ణిస్తాడు? ఏమీ పని చేయకుండా అయిపోయి జగత్తు ఉన్నదో లేదో తెలియనటువంటి స్థితిలో తానున్నదో లేదో కూడా తెలియదు మెలకు వస్తే తప్ప. కాబట్టి ఆనందమయ కోశ పరిధి వరకు చూస్తేనే మౌనం గురించి చెప్పడానికి వీలు కాని పరిస్థితిలో ఉన్నది. ఆ ఆనందమయ కోశ పరిధి వరకు చూస్తేనే మౌనం గురించి చెప్పాలి అంటే ఏది మనసులో ఏ కలతలు లేకుండా ఏ ఆనందము అంటే ఈ సర్వద్వందములు లేనటువంటి తాను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి మనిషిగా శరీర భావనతో లేకుండా కనుక ఊహించగలిగినటువంటి సర్వవ్యాప్త చైతన్యం తానేనంటే అక్కడ ఏ ద్వంద్వములు లేవు. ఇంకా ఆనందమయ కోశంలో ఏం ఆనందం కలుగుతుంది? మామూలు శారీరకంగా కలిగేదేమో ఏ ఆనందం భావనలో కలుగుతుందో అది ఆనందం. శరీరంలో వచ్చినటువంటి ఆనందాలతో ముడిపెట్టుకునేంత వల్ల మళ్ళా విషయాలుగా అవుతున్నాయి అనుకోండి, అవి వేరే. శరీరంలో నుంచి శరీరం అనే తత్వంలో నుంచి విడివడి చూసినటువంటి స్థితిలో చూస్తే ఈ ఆనందమయం రాత్రిగా భావించినటువంటి నువ్వు సుఖంగా నిద్రపోయినటువంటి ఆనందము ఎలా జరిగింది? ఆనందంగా ఉంది అంటే ఏమీ లేదు. గుర్తెరిగేది కానీ గుర్తెరగకుండా ఉండేది కానీ సుఖదుఖములు కానీ ద్వంద్వములు కానీ ఏమీ లేనటువంటి స్థితిలో ఉంది ఈ ఆనందం, నిద్రపోయినటువంటి ఆనందం. కాబట్టి ఆనందమయ కోశ పరిధి వరకు చూస్తేనే మౌనం గురించి చెప్పాలంటే చెప్పడానికి వీలు కానీ ఆ పరిస్థితిలో ఉన్నది అనుభవేక వేద్యమే కానీ వ్యాఖ్యానించి పూనుకోవడానికి అవకాశమే లేకుండా ఉన్నది. ఆనందంగా నిద్రపోయినటువంటి రాత్రి నిద్రపోయి పొద్దున్నే దాకా మెలకువ లేకుండా నిద్రపోయిన స్థితి ఏమో నీకు తెలుస్తుంది, కానీ అనుభవం పొందావు కానీ ఆ ఆనందం ఎటువంటి ఆనందము చెప్పడానికి వీల్లేనటువంటిది, అవకాశమే లేదు. ఒకవేళ ఎవరైనా వ్యాఖ్యానించినా కూడా అది సూచనప్రాయంగా ఉంటుందే తప్ప, ఎవరైనా ఒకవేళ వ్యాఖ్యానించినా సూచనప్రాయంగా ఉంటుందే తప్ప యథార్థమైన స్థితిని ద్రవ్య గుణ కర్మ పద్ధతిగా విశ్లేషించడానికి వీలు కావడం లేదు కదా. కాబట్టి ఎవరైనా వ్యాఖ్యానించాలనుకుంటే ఆ సూచనప్రాయంగా ఉంటుందే తప్ప యథార్థమైనటువంటి స్థితిని ఉపయోగించడానికి కానీ ద్రవ్య గుణకర్మ పద్ధతిగా చెప్పడానికి అంటే లక్షణాలు ఇవన్నీ గుణాలతో కూడి కానీ
కర్మ పద్ధతిగా జరిగినటువంటి చర్య జరిగిండే స్థితిలో కానీ, ద్రవ్య పద్ధతిగా అంటే వస్తురూపకంగా కానీ వివరించి చెప్పడానికి లక్షణాలు ఏమీ చెప్పాక వెళ్ళలేదు. కాబట్టి సూచనాపరంగా అందుకనే ఈ పరిపూర్ణ బోధలో సూచనలో కూడా ఆఖరుగా రైతుపరిచే సూచనలో కూడా ఆ నిద్రావస్థలోని అంశాలను కూడా ఉదాహరణకు చెప్పారు. నిద్రపోయినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నిద్రపోయినప్పుడు ఏ ఆలోచనలు ఉన్నాయి, నిద్రపోయినప్పుడు నువ్వు ఏ రకమైనటువంటి ఏమైనా వస్తున్నాయా, కర్మ నిర్వహించేది ఉందా, లేకపోతే ఏదైనా ఉందా, ఏమీ లేదు. అక్కడ సాక్షిగా నుండి గుర్తెరుగుతున్న మూడవస్థ అన్నిటినీ గుర్తెరుగుతున్న వాడు లేడు. ఆ మూడవస్థల్ని గుర్తెరిగినటువంటి వాడు తురియ స్థితిలో ఉన్నటువంటి వాడైనా మూడవస్థల్ని గుర్తించుతున్నప్పుడు చెప్పాల్సిందే. నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితిని ఈ రకమైన లక్షణాలతో కూడుకొని చెప్పడానికి వీలుండదు. మిగిలినవి రెండు జాగ్రత్తలో ఉన్నప్పుడేమో స్థూలంగా ఉన్నటువంటి వాడు వ్యవహారం అంతా తెలుసు, జాగ్రత్తలో ఉండి చేస్తున్నాడు కాబట్టి తాను పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేశాడో చెప్పవచ్చు. స్వప్నంలో అంటున్నటువంటి కళను స్వప్నంలో కళ అన్నాడు, ఆ కళ కూడా మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత గుర్తెరిగి కళ వచ్చింది, కానీ అది నిజం కాదు, కళలో మాత్రం వ్యవహారం అంతా జరిగింది అని చెప్పినట్టు చెప్పచ్చు. కానీ ఈ పద్ధతిలో చెప్పాలంటే, ఇవన్నీ వివరించి చెప్పాలంటే నిద్రకు సంబంధించిన విశ్లేషణ చేయడానికి వీలు కాదు, ఏ లక్షణము లేకుండా విరమించినటువంటి లక్షణం కాబట్టి అంతఃకరణం చేత తెలుసుకోదగినటువంటి గుణ ద్రవ్య కర్మ భావ అభావ సమభావ గుణాలతో కూడినటువంటి, ద్రవ్యంతో కూడినటువంటి, కర్మతో కూడినటువంటి భావము మళ్ళా అభావము, భావం ఉండడం మళ్ళా భావం లేకుండా ఉండడం, లేదా సమవాయ అన్వయాలన్నీ కూడా దీనికి సమన్వయించేటువంటి అన్వయాలన్నీ కూడా, ప్రతిభా విశేషాలన్నీ, ప్రజ్ఞా విశేషాలన్నీ కూడా ఏ మహనీయుడు వ్యాఖ్యానించిన వేదాంత ధర్మంలో ఆత్మ లక్షణాన్ని కానీ బ్రహ్మనిష్టని కానీ బోధించేటప్పుడు తప్పనిసరిగా వీటి యొక్క సహకారాన్ని స్వీకరిస్తారు. కాబట్టి దీని గురించి చెప్పాలంటే, ఈ విధంగా ఆత్మబోధన చెప్పాలంటే, బ్రహ్మనిష్టను కానీ ఆత్మ లక్షణాన్ని కానీ బోధించాలంటే ఏ మహనీయుడైనా సరే వేదాంత ధర్మంలో తప్పనిసరిగా వీటి యొక్క సహకారాన్ని స్వీకరిస్తారు. అంటే ద్వాదశీ భావాన్ని స్వీకరించాలన్నా, షోడశీ భావాన్ని బోధించాలన్నా, పంచదశిగా దృఢీకరించాలన్నా, మహావాక్యాలు చెప్పాలన్నా, ఏమిటి చెప్పాలన్నా కూడా గుణద్రవ్య కర్మ భావ అభావము సమవాయ పద్ధతిలో అనేటివి స్వీకరిస్తారు. వీటన్నిటినీ చెప్పాలంటే ఇప్పుడు చెప్పినటువంటి వాటన్నిటినీ గుణాలతో కూడుకున్నటువంటి వ్యవహారం ఎక్కడైతే మొదలవుతుందో అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ సర్వలక్షణాలను చెప్తారు. ఈ అన్నిటినీ చెప్పాల్సిందే. భావం ఏమిటి, అభావం ఏమిటి అయిపోయే వరకు, అక్కడి వరకు అన్నిటినీ కూడా ఉన్నది లేనిది, తోస్తున్నది, వేరువేరు స్థితుల్లో కలుగుతున్న వాటన్నిటినీ వివరించి చెప్పాల్సిందే. ద్వాదశీ భావాన్ని స్వీకరించి చెప్పాలనే అంటే ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు. షోడశీ భావాన్ని బోధించాలంటే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఇక ఆఖరుకు పంచదశి పద్ధతిగా చెప్పాలంటే స్వప్నంలో వచ్చినటువంటిదే ఇది కూడా. ఈ పద్ధతులు అన్నీ ఏవి చెప్పాలన్నా కూడా, ఈ యొక్క వీటి అంతరార్థం చెప్పాలంటే కూడా ఇదే పద్ధతిలో చెప్పాలి. అంటే ఎందుకంటే అష్టమూర్తి రజాజైత్రి అని లలితా సహస్రనామంలో ఒక నామం ఉన్నది. అష్టమూర్తులుగా భావించబడుతున్నటువంటి సృష్టి అంతా కూడా, అనంత విశ్వం కూడా మూర్తివంతమైనటువంటిది. ఇది లేనటువంటి బయలులో లేనివి అవుతున్నాయి. మూర్తివంతమైనది అంటే ఆకారం కలిగినటువంటి నీవు నేనని భావిస్తున్నటువంటి శరీరంతో కలిగి ఉన్నావు. మళ్ళీ ఇదే ఆకారాన్ని మళ్ళా దేవుడు ఉంటే ఒకవేళ ఇట్లుంటాడు అని రూపం కల్పించి మళ్ళీ ఓ రూపం తీసుకుపోయి అక్కడ పెట్టావు. ఇక్కడ జీవుడుగా, అక్కడ దేవుడుగా. నిజానికి వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటిది కదా ఈ మూర్తులుగా భావిస్తున్నటువంటిది. ఏమి 4 జీవతనువులు, 4 ఈశ్వరతనువులు. ఈ 4 ఆ 4 8 లేనటువంటిది కదా అది. ఈ సృష్టి అంతా కూడా, అనంత విశ్వం అంతా కూడా మూర్తివంతమే. ఇది లేనటువంటి బయలులో
లేనివి అవుతున్నాయి. లేనటువంటి బయలు దాకా ఇవన్నీ ఉన్నాయని చెప్పాం. వీటికి ఉండేటువంటి లక్షణాలని చెప్పాం. అప్పటి వరకు నీకు అవగాహన అయ్యే కోసం అవి ఏ ఏ లక్షణాలతో కొనసాగుతున్నాయో చెప్పినారు అంతే. ఆ తర్వాత బయలు స్థితిని కనుక సూచన చేసిన తర్వాత తాను బయలు స్థితిలో రహితమైపోయిన తర్వాత ఈ భావించబడుతున్నటువంటి లక్షణాలు ఏమీ లేవు. ఇంకా అక్కడ ఏమీ లేవు, ఏ లక్షణము లేదు. బయలులో ఏ లక్షణము లేదు, సర్వలక్షణం విలక్షణంగా ఉంది. కాబట్టి బయలులో ఇవన్నీ లేనివి అవుతున్నాయనే నిరూపణ కోసం, కాబట్టి గొప్ప పక్షులతోటి కొదువ పక్షులు సాటే అంటే విభూతి యాగంలో భగవానుడు పక్షులలో మైన చేయడం నేను అన్నాడు ఆయన. పక్షులలో ఎటువంటి వారిని నేనంటే మైనతేయుణ్ణి అన్నాడు భగవద్గీతలో చెప్పినటువంటి దాంట్లో విభూతి యాగంలో. అంటే గరుక్మంతుడు, మరి వాయసం వంటి పక్షులు కూడా, అంటే కాకి వంటి పక్షులు కూడా, పావురం వంటి పక్షులు కూడా ఆది శంకరాచార్యులకు ఉపనిషత్తు బోధనం సూచించాయి. బాల్యంలోనే ఆయన ఉపనిషత్తు యొక్క సారాంశాన్ని గ్రహించి గుర్తెరగలిగాడు. అంటే కాకి కనపడుతున్నటువంటి ఆహారం ఏడల భ్రాంతి కలిగి అనింద్యమైనటువంటి ఆహారాన్ని కూడా కాకి స్వీకరిస్తూ ఉంటుంది. కాకేమో వ్యవహార రీత్యా ఏం కనపడితే ఆ పదార్థం తింటూ ఉంటుంది. అది మలమైనా సరే, ఇంకోటైనా సరే దానికి కంటికి కనపడింది కింది స్థాయిలో. కానీ పావురం ఈ స్థితిని చూస్తూ కూడా ఉంటుంది సాక్షిగా, కానీ మౌనంగా ఉంటుంది. రెండు ఓ చెట్టు మీదనే ఉన్నాయి. అది కావు అనేసి కావట్లన్నిటిని పిలిచి ఎక్కడ పదార్థం ఉంటే అక్కడికి పోయి నానా శబ్దాలు చేస్తుంది. కానీ ఇది ఉన్నా కూడా ఈ శబ్దం చేయదు. రెండో చెట్టు మీదనే ఉన్నాయి, ఒక్క మీద ఉన్నాయి. పదార్థం కూడా అది తినే పదార్థం ఇది తిందు. ఇది వెతికి పట్టి తెచ్చుకొని ఎక్కడో ఏదో ఒక ధాన్యాలు ఏదో తింటుంది. కానీ రెండిటి యొక్క వ్యవహార భేదాన్ని గుర్తించిన ఆదిశంకర్లు ఈ పక్షులే చక్కగా బోధిస్తున్నాయి కదా. ఒక పక్షి జీవుని వలె నింద్యమైనటువంటి నిషేధమైన దేహాత్మభావంతో వ్యవహరిస్తుంది. ఒక పక్షి కాకి లాంటి పక్షి, అది శరీరము, దానికి కనపడే ఆహారమే దానికి ముఖ్యం. ఆ భావంతో అది ఉంది. ఒక పక్షి జీవుని వలె నింద్యమైనటువంటి ఆహారంతో అది ఉంటే మానసిక వ్యవహారం కలిగినటువంటిది, ఆంతరిక వ్యవహారం కలిగినటువంటిది ఉంటే అదే సమయంలో ఒక పక్షి దేహిగా, సాక్షిగా, మౌనంగా చూస్తూ ఉంది. దేహిగా ఉన్నప్పటికీ తాను సాక్షిగా, మౌనంగా చూస్తూ ఉంది. దేహం తెరవు ఇంతే కదా. దేహం తెరవు ఇంతే కదా. దేహమేమో దేహానికి సంబంధించినటువంటి ఆకలి దప్పులతో కూడి సర్వ వ్యవహారములు చేస్తున్నటువంటి స్థితిలో ఉంది. దేహమేమో అందులో ఉండి నడిపిస్తున్నప్పటికీ దేహి గుర్తెరిగే చైతన్యం దాంట్లోనే ఉంది. ఆ చైతన్యం కలిసి పనిచేస్తేనే శరీరంతో రెండూ కలిసి పనిచేస్తాయి సంయుక్తంగా, కదలికలు కలిగి. కానీ ఈ అంతఃకరణ వ్యవహారం కలిగినటువంటిది అదే సమయంలో ఒక పక్షేమో ఏ విధంగా ఉంది, సాక్షిగా మౌనంగా చూస్తూ ఉంది. అదేవిధంగా దేహం తెరువు కూడా ఇదే కదా. ఒకే శరీరంలో అనేటువంటి చెట్టు మీద, ఒకే శరీరం అనేటువంటి చెట్టు మీద, అంతఃకరణం అనే కొమ్మ మీద ఏర్పడుతున్నటువంటి భావమును అభావమును దేహముల తెరవుగా సాక్షిత్వం మంది నిలకడగలిగినటువంటి వారుగా నిర్ణయం పొందినటువంటి పద్ధతిని వారు బాల్యంలోనే, అంటే 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులోనే గుర్తెరిగారు. ఎవరు? శంకరాచార్యులు వారు. లోపలనే ఈ ఉపనిషత్తు వాక్యాలను వారు ప్రకృతి యొక్క ప్రబోధగా పొందారు. ఆ రెండింటి యొక్క సామ్యాన్ని ఉపనిషత్తు వాక్యాలతో పోల్చుకొని ప్రకృతి యొక్క ప్రబోధగానే ప్రకృతే మనకు బోధిస్తోంది బోధనం అని గుర్తెరిగారు వారు. కాబట్టి అనంతమైనటువంటి ప్రకృతిలో క్షర అక్షర పురుషోత్తం అనే నిర్ణయ విధాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దాంతోనే మీరు ఆ భావన చెందితే క్షరం అంటే నశించేది, శరీరం కలిగినటువంటిది. అక్షరం అంటే దాంట్లో ఉన్నటువంటి నశింపకుండా ఎప్పటికీ ఈ ఉపాధి పోయినప్పటికీ
మళ్ళీ ఉపాధి ధరించడానికి ఏది పోతుందో, ఏది కర్మలు చేసినటువంటి ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ ఉపాధులు పొందుతోందో అది నశించకుండా ఉన్నది. ఇక పురుషోత్తమ నిర్ణయాన్ని, ఈ రెండూ లేకుండా ఉన్నటువంటి, ఈ చరము అక్షరము దానికి అతీతంగా ఉన్నటువంటి ఈ ఏ రకమైన చావు పుట్టుకలు లేనటువంటి పురుషోత్తమ నిర్ణయ విధానాన్ని అన్నీ దాంట్లోనే ఇమిడి ఉన్నాయి. విచారణ చేస్తే ప్రకృతి మనకు బోధిస్తోంది అని చెప్తున్నారు. అలా తెలుసుకునేటప్పుడు ఏదైతే పద్ధతి ఉన్నదో ఆ పద్ధతి అప్పకవియాంధ్రాదుల వంటి మహనీయులతో నన్ను నేను పోల్చుకున్నట్టయితే వారంతటి దిశక్తి, వారంతటి భాషాబలం నా దగ్గర లేదు. అయినప్పటికీ కూడా ఛందోబద్ధంగా చెప్పగలిగేటువంటి సమర్థత అయినప్పటికీ కూడా దీనిలో ఏమో ఛందస్సు లేనటువంటి వాటిగా అది లేదు కాబట్టి నా ఇష్టం వచ్చిన పద్ధతిలో రాస్తాను అనే పద్ధతిలో ఏం రాయలే. ఛందోబద్ధంగానే రాయగలిగే సమర్థత ఈ కందార్థంలో కనపడినప్పటికీ ఆ విధమైన ఛందోబద్ధతతో కూడినటువంటి ఏది అప్పకవేయం లాంటి పెద్ద గ్రంథాల్లో రాసినట్లు కాకుండా రాస్తున్న భావం చెడిపోకుండా ఉంటూ మళ్ళా ఛందోబద్ధంగానే చెప్పగలిగే రాస్తున్నటువంటి నిశ్శబ్ద బ్రహ్మమైనటువంటి బయలును అందించే ప్రయత్నం నేను దీనిల ద్వారా చేస్తాను. అంటే దీంట్లో భావం ఏమిటి? నిశ్శబ్ద బ్రహ్మం అనేది ప్రధానమైన భావం కాబట్టి కవితా లక్షణాలను చూడకుండా భావాన్ని అందిస్తాను. కొన్ని ఏమో కవితా లక్షణాలు గొప్పగా ఉండొచ్చు, దాంట్లో భావం లేకుండా ఉండొచ్చు. మన విజయనగర సామ్రాజ్య పతనానంతరము అనేక ముక్కలైన తర్వాత మధుర నాయక రాజ్యము, తంజావూరు నాయక రాజ్యం అని 2 నాయక రాజ్యాలు ఉండేటివి. విశ్వనాథ నాయకుడు రాజుగా ఉన్న టైంలో వాళ్ళ ఆస్థానంలో ఒక ఆమె ఉండేది. ఆమె గొప్ప కవిత్వం రాసింది. ఆమె కూడా, ఆమె పేరు ముద్దుపలని. ఆమె రాధికా స్వాంతనం అనే గ్రంథం రాసింది. బ్రహ్మాండమైనటువంటి గ్రంథం. బ్రహ్మాండంగా కవిత్వ లక్షణాలు, అద్భుతమైనటువంటి శైలి అన్నీ ఉంది. కానీ దానికి తగినంత వరకు కీర్తి రాలే. దానికి కారణం ఏమిటంటే భావం అంతా చెడగొట్టేసింది. పద్యం దాని అద్భుతంగా ఉన్నటువంటి కవిత్వ లక్షణాలు ఉన్నప్పటికీ పెద్ద పెద్ద కవులందరూ ఆ శైలి, ఆ వాడినటువంటి పద్యాల శైలిని మెచ్చుకున్నప్పటికీ ఆ రాధికా కృష్ణుల యొక్క శృంగారం గురించి కవిత్వం అది. అయితే అందులో ఏం చేసిందంటే పూర్తి స్థాయిలో మానవులకు ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణ స్థాయిలోకి దిగజారి వాళ్ళిద్దరి యొక్క కలయికలన్నీ వర్ణించింది దాంట్లో. దానివల్ల ఏమైందంటే లాక్షికులైన వారు పరమాత్ముడైనటువంటి కృష్ణుణ్ణి, రాధికను, వారి యొక్క శృంగారాన్ని మనమగర్భంగా ఉంచాలి కానీ ఈ విధంగా ఇంత విచ్చలవిడిగా రాశారనే అపవాదం వచ్చింది. కాబట్టి అట్లా గ్రంథం ఎంత గొప్పగా కవిత్వ శైలి రాసినప్పటికీ భావం లేకపోతే భావం అక్కడ చెడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈయన అదే చెప్తున్నాడు. నేను అంత గొప్ప శైలి లేకపోయినప్పటికీ భావం చెడిపోకుండా బ్రహ్మమైనటువంటి బయలును ఎరిగించడానికి ఏ విధమైన భావం పెట్టాలో ఆ భావం అంతా పెడుతున్నా. అంతేగాని గొప్పగా వర్ణించబడినటువంటి పద్యాలలో అప్పకవియన్ లాంటి, మాఘపురాణం లాంటి గొప్ప అయినటువంటి లక్షణాలను తెచ్చి నేను అదే పద్ధతిలో రాయలేకపోయినప్పటికీ, అంతటి భాషాబలం లేకపోయినప్పటికీ సాధారణ పదాలతో వ్యవహారంలో ఏ విధమైన పదాలు వాడతారో వాటితోనే నిశ్శబ్ద బ్రహ్మమైనటువంటి బయలును అందించే ప్రయత్నం చేస్తాను. ఆ నిశ్శబ్ద బ్రహ్మమైనటువంటి భావన రావాలి కదా, కాబట్టి దాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. ఇంకా ఒక ఉపమానం కూడా చెప్తున్నాడు. కుప్పార వీధిని కూడ్డేటందుకు అంటే అర్థం ఏమిటంటే వీధి మీద రామచిలకను పట్టుకొని ఆ రామచిలకతో భవిష్యత్తు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే ఒక ఆయన వీధిలో, అదే చిలక దర్శనం చెప్తాడే అట్లా ఆ సంఘటనను ఉపమానంగా స్వీకరించాడు. నిజానికి మనం గమనిస్తే ఈ చిలక ప్రశ్న చెప్పే వారి వద్ద ఏ చదువు ఉండదు, వారు ఏ విద్యాభ్యాసం చేయరు. కానీ కొద్దిపాటి పరిజ్ఞానంతోనే భవిష్యత్తును ఊహించి చెప్పడంలో విశేషాన్ని కలిగి ఉంటారు. అనేక మంది దేవతల పేర్లు చెబుతూ ఓ పారంపర్య పద్ధతిగా ఓ చిలుక ప్రశ్న నేర్చుకుంటారు. కొన్ని కుటుంబాలకు అది పారంపర్య వృత్తి కూడా ఉంది. అదేమి లే, అవన్నీ రోజు దానికి అలవాటుగా చేస్తారు. ఏదో ఒకటి కవర్ తీయడమే దాని పని. ఆడన్నీ రాసి పెట్టింటారు ముందే.
ఈ ప్రశ్నలేమో నోటికి నేర్చుకుంటాడు. అన్ని ప్రశ్నలు అవే, ఎంతమంది పోయినా వాళ్ళందరికీ అవే ప్రశ్నలే. కొన్ని కుటుంబాలకు అది పారంపర్యమైన వృత్తి. అది ఊహించి చెప్పే పద్ధతిని చూసి మానవులందరూ ఏమనుకుంటారంటే, ఊహించడానికి అలవిగానటువంటి అవాంగ్మానస గోచరం అని చెప్పబడుతున్న బ్రహ్మమును, అది శబ్ద బ్రహ్మమే అయినప్పటికీ, నిశ్శబ్ద బ్రహ్మమే అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ దాని గురించి వ్యాఖ్యానించే పద్ధతి ఈ చిలుక ప్రశ్న చెప్పేవాని వలె ఉన్నది అనేటువంటి సూచన ఇస్తున్నాడు. చిలుక ప్రశ్న చెప్పేవాడు ఏం చేస్తాడు? అన్నిటికీ ఒకటే ప్రశ్నలే, ఒక 50-40 తయారు చేసుకుంటాడు. ఆ పోయి కూర్చున్నానికి అన్ని అడుగుతాడు. దాంట్లో ఏవో కొన్ని వీనికి తగులుతాయి, సరిపోయేటివి. కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే అంటాడు. అవన్నీ నీకు జీవితంలో కలుగుతున్నాయంటే అందరికీ ఒకటి రకంగా కలుగుతాయి, ఒక రకం కాకపోతే ఇంకో రకంగా. అట్లా ఏమవుతుంది అంటే దాన్ని బట్టి వాడు ఆ చిలక జోస్యం చెప్పే ప్రశ్న వాని వలె సూచన చేస్తున్నా. అంటే వేదాంతంలో ఒక ముఖ్యమైన లక్షణం ఉన్నది. అదేమిటంటే తనకు స్వానుభవ ప్రమాణంగా నిరూపితం కానటువంటి దానిని గురించి ఇతరులకు బోధించడం నిషిద్ధం, నింద్యము అనేటువంటి పద్ధతి పెద్దల మార్గంలో ఉన్నది. అంటే ఏమిటంటే మిగతా వాటిని చెప్పినట్టుగా ఏ హరికథనో బుర్రకథనో లేకపోతే నేర్చుకొని చెబుతున్నటువంటి కథలు చెబుతున్న పద్ధతిలో చెప్పేటువంటిది కాదు ఇది. ఆ కథలన్నీ ఏ విధంగా కథలలోని సారాంశం నేర్చుకొని దాని వరకు చెప్తారే అది కాదు ఇది స్వానుభవ ప్రమాణంగా నిరూపితం కావాలి. నిరూపితమై వాని భావనలేకి, కనీసం చెబుతున్న వాని భావనలేకి ఇది అర్థమై ఉండాలి. అట్లా అర్థమై ఉంటేనే దాని గురించి బోధించుటకు వీలవుతుంది. కానీ బోధించుట అనేది ఏమిటి? వేదాంత బోధకు అది నిషిద్ధం. స్వానుభవ ప్రమాణంగా నిరూపితం కాకుండా కేవలం చెప్పడం అనేది నిషిద్ధం, నింద్యము అనేటువంటి పద్ధతిలో పెద్దల మార్గంలో ఉంది. కాబట్టి తనకి నిర్ణయం ఏంటేనే ఈ వేదాంత బోధ చెప్పాలి అనే పద్ధతి ఉందట. ఇక్కడి వరకు చేద్దాం. ఈ పేరా రేపు చెప్పుకుందాం ఇక్కడి నుంచి. అది కుప్పార వీధిని కూర్చాడేటందుకంటే గొప్ప పక్షులతోటి కొదవ పక్షులు అంటే పెద్ద చిన్న పక్షులు పెద్ద పక్షులు అన్ని సమానమైన. పెద్ద పక్షి అయితే ఆకాశంలో ఎంత ఎత్తుకు కాల్సింటే గరుడు పక్షి అని వచ్చి కదా, దాంట్లో అది ఎంత ఎత్తుకైనా పోతుంది. చిన్న చిన్న పక్షులన్నీ వాటి వరకు ఎగరలేవు కదా. కాబట్టి అంతంత మాత్రం తెలిసినటువంటి వాళ్ళు ఆడే దానికి తగినట్టు చెప్పుకుంటారు, దానికి తగినట్టే చెప్తారు. పెద్దగా తెలిసినటువంటి వారు ఎక్కువ విస్తృత రూపంలో చెప్తారు. కాబట్టి నేను పెద్దో చిన్న నాకు తోచిన తాకు రాసినాను అనే దానికి తాను సమర్థించుకునే వాక్యం అక్కడ ఇచ్చిన పోల్చుకున్నాడు. అంటే మాగాది పురాణాలు రాసినటువంటి అపకవేయం రాసినటువంటి గొప్పవాళ్ళంత లేకపోయినప్పటికీ నేను భావం కుదిరించే ప్రయత్నం చేశాను అని ప్రయత్నం చేశాడు. ఆ రెండింటికి పోల్చాడు, రెండు పక్షులు. సరే, జై గురు. మంగళవందన స్వామి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపోయి శత్రు సంహారణాయ వత్తి లేని దీపము నీకిస్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపోయే చేసేదేమి లేకపోయే శేషమ్మ మనసు మీలు చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై, పూర్ణానంద పుల్లయాజులకు జై.
విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ.